సమైక్యత సమగ్రతకు ప్రతినిధి, సీతారాం యేచూరి అంటే కార్మిక వర్గ ప్రతినిధి, సీతారాం యేచూరి అంటే రైతాంగానికి ప్రతినిధి, సీతారాం యేచూరి అంటే అట్టడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతి సీతారాం యేచూరి. అందుకోసం ఆయన సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా ఎందుకు ఇప్పుడు సెమినార్ నిర్వహిస్తున్నాం, రాజ్యాంగానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు అమలు చేసేటువంటి సిద్ధాంతం వేరు. ఏమిటి వాళ్ళు అమలు చేసే సిద్ధాంతం అంటే మనుస్మృతి సిద్ధాంతాన్ని అమలు చేస్తారు. వాళ్ళు మనుస్మృతి సిద్ధాంతం ఏం చెప్పింది, దేశంలో మనుషులందరూ సమానం కాదు అని చెప్పింది, ఎక్కువ తక్కువలు ఉంటాయని చెప్పింది, అందరికీ భూమి ఉండకూడదని చెప్పింది, కొద్దిమంది చేతుల్లోనే భూమి ఉండాలని చెప్పింది, కొద్దిమంది మాత్రమే చదువుకోవాలని చెప్పింది, కొంతమంది ఆడవాళ్ళ మెడకాయల మీదనే బంగారం ఉండాలని చెప్పింది, కొద్దిమంది మాత్రమే అధికారాన్ని చెలాయించాలని చెప్పింది మనుస్మృతి. సాటి మనిషిని మనిషిగా చూడనటువంటిది, వేల సంవత్సరాలుగా మనిషిగా చూడనటువంటి పాతకాలపు సిద్ధాంతానికి ప్రతినిధి ఎవరంటే అది బీజేపీ, దాన్ని నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడా కార్మికుల తరపున మాట్లాడవు. ఏం మాట్లాడినా, ఎప్పుడైనా ఏం మాట్లాడతాయి, మతం గురించి మాట్లాడతాయి, మతాల మధ్య కొట్లాట గురించి మాట్లాడతాయి, గుడుల గురించి మాట్లాడతాయి. దానికి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీగా ఉంటే అదొక మత సంస్థకు ఉన్నటువంటి ఎంఐఎం లాంటిది మసీదు గురించి మాట్లాడుతుంది, అల్లా గురించి మాట్లాడుతుంది. దేశ ప్రజలకి దేవుడు కొలిచేటువంటి ఈ పార్టీలు పుట్టకముందు నుంచే ఉంది దేశ ప్రజలకి. బీజేపీ పుట్టినాకనే హిందూ ధర్మం పుట్టిందా? బీజేపీ ఎప్పుడు పుట్టింది? ఈ ధర్మం ఎప్పుడు పుట్టింది? హిందూ ధర్మం ఉండడం తప్పు కాదు, హిందూ మత విశ్వాసాలు ఉండడం తప్పు కాదు, కానీ ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం అనేటువంటిది మాత్రం శుద్ధ తప్పు. ఇది దేశ విభజనకు నష్టం అనేటువంటిది సీతారాం యేచూరి గారి భావన. అందుకని పాతకాలపు సిద్ధాంతానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో రాజ్యాంగం బతకడానికి వీల్లేదని చెప్పేసి కోరుకుంటుంది. మరి రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం ఏం చెప్పిందంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ వి ద పీపుల్ అని చెప్పింది. వి ద పీపుల్ అంటే మేము భారతీయులం, మేము ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం. ఏమని సమర్పించుకుంటున్నాం? కులంతో, మతంతో, లింగ భేదం లేకుండా, ప్రాంతంతో, భాషతో, దేనితో నిమిత్తం లేకుండా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. ఎవడు నాకంటే పైనవాడు లేడు, నాకంటే కిందవాడు లేడు, నేను నువ్వు సమానమే అని చెప్పింది భారత రాజ్యాంగం. మనుషులందరూ సమానం కాదని చెప్పింది మనుస్మృతి, అయితే మనుషులందరూ సమానమే అని చెప్పింది భారత రాజ్యాంగం. ఇప్పుడు ఈ రాజ్యాంగం ఉంటే వీళ్ళ పప్పులు ఉడకట్లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ప్రస్తావించింది. ఏం చెప్పింది? ఒక మనిషి తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఎంపిక చేసుకునేటువంటి హక్కును కల్పించింది. ఆర్టికల్ 26 ఏం చెప్పింది? మీ మతం గురించి ప్రచారం చేసుకోమని చెప్పింది. ఆర్టికల్ 27 ఏం చెప్పింది? మీరు మతం గురించి ఒక సంస్థను కూడా పెట్టుకోండి అని చెప్పింది. కానీ ఏం చెప్పిందంటే మతానికి, దేవుడికి, మతానికి, పరిపాలనకు సంబంధం ఉండొద్దు, అది నీ ఇష్టం, మీ ఇంట్లో నీది ఏ దేవుడినైనా పూజించుకో, కానీ మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పులవటానికి వీల్లేదు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. భారత రాజ్యాంగంలో 445 ఆర్టికల్స్, 12 భాగాలు, 22 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మీరు ఏదైనా తీసుకోండి, ఈ దేశ సమైక్యత గురించే చెప్తాయి. అందులో ఉన్న ఏ ఆర్టికల్ అయినా తీసుకోండి, ఈ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉండాలో చెబుతుంది. అందులో ఉన్నటువంటి ఏ భాగాలైనా తీసుకోండి, పౌరుడికి ఉండేటువంటి స్వేచ్ఛ ఏమిటి, పౌరుడు యొక్క హక్కులేమిటి, సంఘం పెట్టుకునే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, సంఘటితమయ్యే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, కనీస వేతనం పొందే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం, స్వేచ్ఛగా తలెత్తుకొని బతకమని చెప్పింది భారత రాజ్యాంగం. మరి ఇట్లాంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు దానికి వస్తున్నటువంటి సవాళ్ళు ఏమిటి అంటే ఈరోజు రాజకీయాలతో పులబటం ద్వారా, రాజకీయాలతో కలుషితం చేయడం ద్వారా. ఏ రాజకీయాలు? మత రాజకీయాలు. ఈరోజు మీరు చూడండి, ఈ దేశంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాల గురించి అసాదుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎం నాడు మాట్లాడాడు. ఈ దేశంలో కార్మికులందరికీ కనీస వేతనం అంటే బీజేపీ మాట్లాడదు. రైతులందరికీ గిట్టుబాటు ధర కావాలంటే బీజేపీ మాట్లాడదు. మహిళలకు రక్షణ కావాలంటే బీజేపీ మాట్లాడదు. ఏమి మాట్లాడుతుంది? వాళ్ళు ఈ రాజ్యాంగం అడ్డుగా నిలబడుతుంది. వీళ్ళకి మత రాజ్యాలు స్థాపించాలంటే రాజ్యాంగం అడ్డుగా ఏర్పడుతుంది. మరి దీనివల్ల ఎవరికి ప్రయోజనం?
హిందూ మతం ఉంది. హిందూ మతం ఏ మనిషికి ఎవరి చేతుల్లో ఉండటం తప్పు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పేది మత విశ్వాసాలు వేరు, ఆ విశ్వాసాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం వేరు. ఇప్పుడు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మత పరిపాలన చేయాలని చెప్పేసి అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మత రాజ్యాలు ఉన్న చోట ఎక్కడ కూడా మానవ హక్కులు ఉండవు. మత రాజ్యాలు ఉన్న చోట మానవ హక్కులు ఉల్లంఘన అవుతాయి. రాచరికపు పరిపాలన ఉన్న చోట నియంతృత్వం ఉంటుంది. కానీ ఇండియా అనేటువంటిది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరూ సమానంగా ఉంటారు. ఏం కోరుతుంది భారత రాజ్యాంగం? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. మీరు ఎండాకాలంలో ఇళ్ల ముందు పందిరేస్తారు, పందిరికి 4 గుంజలు బాతుతారు. భారత రాజ్యాంగానికి కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. రెండోది ఫెడరలిజం, అంటే దేశ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించింది. మూడోది సెక్యులరిజం, అంటే లౌకిక తత్వం. నాలుగోది సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయం. ఈ 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ భారత రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. ఎన్ని సవరణలైనా చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ దేశాన్ని అభివృద్ధి వైపు నడపడానికి సవరించాలి తప్ప దేశాన్ని తిరోగమనం వైపు నడిపించడానికి దీన్ని సవరణ చేసేందుకోసం కుట్ర చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏ అంశాల్లో వీళ్ళకి ఆటంకంగా నిలబడుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఏమని చెప్పింది భారత రాజ్యాంగం? మతం వ్యక్తిగత విశ్వాసమే. మతానికి, దేవుడికి, మతానికి, రాజ్యానికి సంబంధం ఉండకూడదని చెప్తున్నది కదా. కాబట్టి మీరు అట్లా మాట్లాడితే తప్పు అంటది. కాబట్టి ఆ తప్పు అనడాన్ని వీళ్ళు అంగీకరించరు. కాబట్టి మతంతో అయితే మాత్రమే మాకు ఓట్లు వస్తాయి అని చెప్పేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది మీరు చూడండి. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకి కార్మిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మీరు ఒక కార్మికుడికి కనీస వేతనం ఎంత ఉండాలి, కార్మికుడి యొక్క హక్కులకు సంబంధించింది దాంట్లో ఉంది. 1948లో కార్మికుల కనీస వేతన చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాంట్లో పొందుపరిచింది. ఆ కనీస వేతన చట్టం ఎలా ఉండాలంటే ఏం చెప్పారు? కనీస వేతన చట్టం ఎలా ఉండాలి అని చెప్పేసానంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు పెరిగినటువంటి ఉత్పత్తి, దాంట్లో పాల్గొన్నటువంటి శ్రామికులు, ఆ ఉత్పత్తిలో వాళ్ళకు జరిగేటువంటి న్యాయం, వాటి మీద ఆధారపడి వాళ్ళ కనీస వేతనం ఉండాలని చెప్పింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఒక కార్మికుడికి కనీసం 26,400 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ దేశంలో ఎక్కడైనా అమలవుతుందా ఇది? దీని గురించి ఎప్పుడైనా బీజేపీ మాట్లాడుతుందా? దీని గురించి ఎప్పుడైనా ఎంఐఎం మాట్లాడుతుందా? ఇవి పచ్చి మతోన్మాద సంస్థలు. వాళ్ళను ప్రజల్ని ఓట్లుగా, మతాలుగా చీలగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప కార్మికుల కనీస వేతనం మాట్లాడదు. మరి ఇది చట్టంలో ఉందా లేదా? అత్యున్నత న్యాయస్థానంలో చెప్పిందా లేదా? రాజ్యాంగంలో ఉంది, అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయినా అధికార పీఠం మీద ఉన్న వాళ్ళు అంగీకరించట్లేదు, అమలు చేయట్లేదు. పైగా కార్మిక వర్గానికి స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోట్లాడి, కార్మికుల తరపున కమ్యూనిస్టులు పోరాడితే, కార్మిక సంఘాలు పోరాడితే కొన్ని చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ చట్టాలన్నింటినీ రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేస్తారట? ఈ చట్టాలన్నీ కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలు. కమ్యూనిస్టులు, కార్మికులు పోరాడి సాధిస్తే ఈ చట్టాల వల్ల దోపిడీ శక్తులకి, కార్పొరేట్ శక్తులకి, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది. అంటే కార్మికుల శ్రమను దోచి ఈ కార్పొరేట్లకు పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు వాళ్ళకి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు వీళ్ళకు ఓట్లకి డబ్బులు ఇస్తారు, మనందరికీ ఓట్లకు డబ్బులు పంచుతారు బీజేపీ వాళ్ళు. ఈ డబ్బులు పంచుతాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద వస్తాయి వాళ్ళకి పైసలు. ఎవరిస్తారు ఈ పైసలు? టాటా, బిర్లా, మఫత్లాల్, గోయంకా, అంబానీ, కిర్లోస్కర్, హీరో హోండా, రిలయన్స్, వాల్మార్ట్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు ఈ బీజేపీ ఇట్లాంటి పార్టీలకి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలంటే కార్మిక చట్టాలు అయినా రద్దు చేస్తాం, మీకు పాద సేవ చేస్తామని చెప్పి వీళ్ళు అంటారు. అంటే మీరు ఆదాని ఆస్తి దేశంలో మీరు గుర్తుపెట్టుకోండి, రెండే గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లికి డెలివరీ అవుతున్నప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆమెను కోసినా ఆమెకు అర్థం కాదు. నీకు మత పిచ్చి ఎక్కినటువంటి వాడికి, వాడికి ఉద్యోగం లేకపోయినా, బువ్వ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, కనీస వేతనం లేకపోయినా, నిలువ నీడ లేకపోయినా అవి గుర్తురావు. ఏం గుర్తొస్తాయి?
అగ్గగో వాడు ముస్లిం, అగ్గగో వీడు హిందూ. ఆ ముస్లిం అంటేటికో హిందూ కోపం మీద వస్తుంది, ఆ హిందూ అంటేటికి ముస్లిం కోపం వస్తుంది. ఇంతేగా ఇవి రెచ్చగొట్టి వదిలిపెడతారు అంతే. వీటి చుట్టూ తిప్పేటువంటి పని చేస్తారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో మోడీ సర్కార్ ఎవరి తరపున నిలబడ్డది, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలిస్తే ఎవరి తరపున నిలబడ్డది అనడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మోడీ 2014లో అధికారంలోకి వచ్చే నాటికి ఈ దేశంలో బడా కార్పొరేట్ శక్తుల సంఖ్య 69 మంది. ఈరోజు 2025లో వాళ్ళ సంఖ్య 200 మందికి పెరిగింది. మోడీ అధికారంలోకి వచ్చే ముందు 2014లో ఈ దేశంలో 26 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఉంటే ఈరోజు 2025 వచ్చే నాటికి 46 కోట్లకు పెరిగింది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. అంటే పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, కోటీశ్వర్ల ఆస్తి పోగుపడుతుంది. ఎంత పోగుపడ్డదో తెలుసా? ఒక్కరోజు ఆస్తి, ఆదాని ఆస్తి 1600 కోట్ల రూపాయలు ఒక్కరోజు ఆస్తి. ఇప్పుడు చెప్పండి, సిరిసిల్లలో బ్రతుకుతున్న ప్రజలే కాదు, కరీంనగర్ సిరిసిల్ల జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా ఒకరోజు కాదు, ఒక నెల రోజులు బతుకుతారు ఒక్కరోజు ఆదాయం. అంత సంపద పోగుపడుతుంది. ఎందుకు పడుతుంది? ఆదాని, అమిత్ షా, గుజరాత్ వాళ్ళందరి యొక్క మిలాఖత్ అయినటువంటి సంబంధం అది. గుజరాత్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు నడుపుతున్నారు భారతదేశాన్ని. ఇప్పుడు ఆదాని, అంబానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా కొంటున్నారు. వీటిని ఎవరు అమ్ముతున్నారు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎవరి? ప్రజల కష్టార్జితంతో నిర్మించబడ్డటువంటి ఆస్తులని. ఇప్పుడు ప్రైవేటు ప్రభుత్వానికి తేడా మీ అందరికీ తెలుసు. ప్రైవేట్ అంటే ఒక వ్యక్తి ఆస్తి, ప్రభుత్వం అంటే ప్రజలందరి ఆస్తి. ప్రజలు ట్యాక్స్ వేసి కట్టుతారు, పన్నులతో వచ్చేటువంటి సంపదది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి నవరత్నాలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి హైదరాబాద్లో ఉన్న BHEL, HAL చాలా సంస్థలు అమ్మేసి టోకును అమ్మేసి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా నరేంద్ర మోడీ సర్కార్ అమ్ముతుంది. మనం ఎటువైపున ఆలోచించాలి అంటే సంపద ఒక చోట పోగుపడుతుంది. ఆదాలో ప్రపంచంలో నెంబర్ 2 కోవరెడ్డిగా ఎదిగిండు. ఈ దేశంలో అడుక్కు తినేటువంటి వాళ్ళు బిలో పావర్టీ లైన్ అంటే ఒక పూట కరెక్ట్గా తింటే అన్నం, మరో పూటకు తిండి గతి లేనటువంటి వాళ్ళు ఇంత సంఖ్యలో పెరుగుతున్నారు. అంటే బీజేపీ ఎవరి తరపున నిలబడుతున్నది? ఆదాని ఆస్తి పెరుగుతుందంటే ఆదాని తరపున నిలబడుతుందా బీజేపీ ప్రభుత్వం? అడుక్కు తినేటువంటి పేదల తరపున నిలబడుతుందా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. మన కనీస వేతనం సంగతి ఏంది? మన పిల్లల భవిష్యత్తు ఏంది? మీ పిల్లగాళ్ళని ఎందుకు చదివిస్తారు మీరు? నాలాగా ఎర్రటెండలో కష్టపడొద్దు, నా పిల్లగానికి ఏదైనా గవర్నమెంట్ కొలువు దొరకాలని చదివిస్తారు. మరి వాడు కొలువులే ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిల్లు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సిరిసిల్లలో నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పాలనలో బీజేపీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి ఒక్క పేరు చెప్పగలరా? బండి సంజయ్ ఇక్కడికి రాగానే మనందరం చేనేత కార్మికులం, పద్మశాలిలో, హిందువులం, బంధువులం అనగానే రెచ్చిపోతుంటాం మనం. మరి మన పరిస్థితి ఏమిటి? మన ఉద్యోగాల సంగతి ఏమిటి? మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? చదువుల సంగతి తెలుసా? ఇప్పుడు చదువులన్నీ ప్రైవేట్లోనే ఉన్నాయి, ప్రభుత్వంలో లేవు. కాసులు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఒక కార్మికుడి కష్టార్జితం ఒక రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు దాంట్లో 70 రూపాయలు మీ పిల్లల చదువుల మీద, మీ ఆరోగ్యాల మీద ఖర్చు అవుతున్నది. 30 రూపాయలతోటే బతుకుతున్నాడు కార్మికుడు. పౌష్టికాహారం ఎట్టొస్తుంది కార్మికుడికి? 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నా అంటున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇవ్వాలి? రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి, కార్మికుడికి కనీస వేతనం ఇచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి, నిలవలేడ లేనోడికి గుడిసె ఇల్లు కట్టిస్తే నువ్వు ఉచిత రేషన్ ఎందుకు ఇవ్వాలి? రైతాంగం పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చిందా? నరేంద్ర మోడీ గారు రైతాంగం పంటలకు గిట్టుబాటు ఇవ్వలేదు. ఇవ్వకపోగా రైతు మెడలో ఉరితాళ్ళు వేసేటువంటి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్ని. దేశ స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. గత 2 సంవత్సరాల కింద జరిగింది. 1 సంవత్సర కాలం పాటు జరిగింది. ఆ చట్టాలు వెనక్కి తీసుకొని అన్నాడు అంటే 750 మంది రైతులు బలైపోయింది. వెనక్కి తీసుకునేదాకా పోరాడతాం, ఎంతమంది రైతులమైనా చచ్చిపోతామని చెప్పి పోరాడిలు. ఏడాది పోరాడిలు. ఇప్పుడు టెక్స్టైల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారం అయిందో 10 రోజులు అయిందో మీకు అంతా అక్కడక్కడ అలసట రావచ్చు. కానీ వాళ్ళు ఎన్ని రోజులు పోరాడిలు? ఏడాది పోరాడిలు రైతులు. ఏడాది పోరాడితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోరాడుతున్న వాళ్ళే గెలుస్తారు.
పోరాడే వాళ్ళు మాత్రమే గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. రైతులు గెలిచినా నరేంద్ర మోడీ గెలిచిందంటే నరేంద్ర మోడీ ఓడిపోయిండు. పార్లమెంటు సాక్షిగా దేశ రైతాంగానికి క్షమాపణ చెప్తున్నా, ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు నరేంద్ర మోడీ. రైతులు గెలిచారు కదా. అయితే ఒక సమ్మె, ఒక పోరాటం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాణాలు వదులుకున్నారు. ప్రాణాలు పోయినాయి, రైతులై ప్రాణాలు పోయినాయి, కానీ పోరాటాన్ని వెనక్కి తీసుకోలేదు. విజయం తీరాలు దాటేంత వరకు కూడా ఆ పోరాటంలో రాటుదేలీలు రైతాంగం. అందుకని మనం చూడాలి, కార్మికుల మేడ మీద ఉరితాళ్ళు వేస్తారు, రైతుల మేడ మీద ఉరితాళ్ళు వేస్తారు, కార్మిక చట్టాలు రద్దు చేస్తారు. ఎన్ని దాడులు మీరు చూడండి. మహిళల మీద ఎన్ని దాడులు జరిగాయో తెలుసా మీకు? ఈ దేశంలో 100కి సగం భాగం ఉన్నటువంటి మహిళల మీద 300 రెట్లు దాడులు, దౌర్జన్యాలు పెరిగినాయి. అట్టడుగు వర్గాల మీద దౌర్జన్యాలు పెరిగినాయి. బీజేపీ ముందున్న చట్టం ఏంటంటే, ఎవరికి ఓటు హక్కు ఉండాలంటే భూస్వాములకు ఉండాలి, పెట్టుబడిదారులకు ఉండాలి, అంతకైతే చదువుకున్న వాళ్ళకు ఉండాలని చెప్పేసి అప్పుడు అన్నారు. కానీ అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే, ఓటు హక్కుకు ధనంతో, కులంతో, డబ్బుతోటి, ఆస్తితో సంబంధం లేదు. దేంతో సంబంధం అంటే కేవలం వయసుతోటే సంబంధం అని చెప్పిండు అంబేద్కర్. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ రోజు 21 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి. చదువుతోటి సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, 21 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని. అది ఆ తర్వాత 18 ఏళ్ళకి సవరించబడింది, అది వేరు. కానీ ఓటు హక్కు అందరికీ, మనందరికీ ఎందుకు వచ్చింది? మన దేశంలో ఎవరైతే ప్రజాప్రతినిధి ఉండాలో వాళ్ళని ఎన్నుకునేటువంటి హక్కు ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చింది. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడేదే ప్రజాస్వామ్యం. ఈరోజు ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతున్నది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేస్తుంది. నా కార్మికుడికి జీతం ఇవ్వట్లేదు ఒక పెట్టుబడిదారుడు, నాకు స్వేచ్ఛ ఉంది, సంఘం పెట్టుకుంటా, సమ్మె చేస్తా, పోరాడుతా. ఆ హక్కు, ఫ్రీడమ్ మన రాజ్యాంగం కల్పించింది. కానీ నువ్వు సమ్మె చేస్తే నీ మీద నిర్బంధం ప్రయోగిస్తా, నిన్ను రిమూవ్ చేస్తా, నిన్ను కార్మికుడిగా ఉంచను, ఫ్యాక్టరీలోకి వెళ్ళి తీసేస్తా అని నిర్బంధం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నీకు సమ్మె హక్కే లేదు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు అసలు సంఘమే పెట్టొద్దు ఇలా అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎంత నష్టం? రాజ్యాంగం మూల స్తంభాన్ని మాత్రమే తొలగించేటువంటి కుట్ర అది, అంతే తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక హక్కు. అది ప్రశ్నే జవాబును సృష్టిస్తుంది. నేను ప్రశ్నించకుండా నాకు ఫలితం రాదు. ప్రశ్నించను, ఎక్కడ కూడా ఫలితం వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు సిరిసిల్లలో ఉన్నటువంటి టెక్స్టైల్ కార్మికులు ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది అమరులయ్యింది. ఇక్కడ ఉద్యమాలు, అనేక ఉద్యమాల ఫలితాల ప్రకారంగానే ఈరోజు ఈ మేరకైనా ఈ జీతాలు మీకు వస్తున్నాయంటే అనేక మంది పోరాటాలు చేసిన ఆ పోరాటాల ఫలితం తప్ప మరొకటి కాదు. ఎవడి దయాదాక్షిణ్యాల వల్ల మీకు ఈరోజు ఈ మేరకైనా ఈ జీవన వృద్ధి దొరకట్లేదు అనేది. అందుకోసం ఇట్లాంటి పోరాటాలు, త్యాగాల ఫలితాల్ని ఈరోజు మనవి తీసి మందికి పెట్టేటువంటి పని ఈ సర్కార్ చేస్తుంది. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడాన్ని ఉక్కుపాదంతో తొక్కేసేటువంటి పని చేస్తుంది. ఓట్లను గల్లంతు చేసేటువంటి ప్రక్రియ ఒకవైపు, కేవలం బీజేపీ రాష్ట్రాలకి బడ్జెట్ ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలకి బడ్జెట్ ఇవ్వకుండా ఆపేస్తుంది. కొందరు ముఖ్యమంత్రులే జైల్లో పెట్టేటువంటి పరిస్థితి చేస్తాం. ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం కాదు, నిన్న కాక మొన్న అమిత్ షా పార్లమెంట్లో ఏం చెప్పిండు మీరు చూశారు కదా. ఏమన్నాడంటే, ఒకసారి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఆయన ఒకసారి కేసులో ఇరుక్కొని కనుక జైలుకు పోతే 30 రోజుల లోపు కనుక తాను నిర్ధారించుకోకపోతే, ఆయన నిర్దోషాన్ని కాకపోతే మొత్తమే దాంట్లోనే ఉండాలని చెప్పాడు. ఈ మాటకు వస్తే మొట్టమొదటి నిందితుడు ఎవరైతాడు? అమిత్ షానే అవుతాడు. ఎందుకు అవుతాడు? ఇది ప్రతిపక్షాల మీద కుట్ర తీసుకోవడం కోసం జరిగినటువంటి చర్చ అది. ఎందుకంటే అనేక మర్డర్లకి కేంద్ర బిందువు ఎవరంటే అమిత్ షా. గుజరాత్లో అనేక మానవ ప్రాణాలు పోవటానికి కారకుడైనటువంటి వాడు అమిత్ షా. మరి ఇది ఎందుకు తీసుకొచ్చాడు? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలను తొక్కాలని చెప్పి అంటున్నాడు. కానీ ఒక వ్యక్తి తన యొక్క నేరాన్ని రుజువు చేయించుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు, సహజమే. కొన్ని అక్రమ కేసులలో జైళ్ళలో పెడతారు, కొన్ని నిజమైన కేసులలో జైళ్ళలో పోతారు. అదేంటో తెలుస్తారు కదా. ఒక వ్యక్తి హత్య చేయబడి జైలుకు వచ్చాడు, ఒక వ్యక్తి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రశ్నించి జైలుకు వచ్చాడు. ఇందులో ప్రజల తరపున పోట్లాడినటువంటి వాడు నిందితుడే అవుతాడు, హత్య చేసిన వాడు నిందితుడే అవుతాడా? ఒక భూమి కోసం పోరాటం చేశాం, ఒక భూ పోరాటం. ఇప్పుడు కార్మికుల తరపున కామ్రేడ్ భూషం రమేష్ మీ తరపున పోరాడింది.
ఆయనకి ఇంట్లోకి రావడానికి కాదు, మొత్తం కార్మికుల ప్రయోజనం కోసం సమ్మె చేసింది. ఆయన జైలుకి వస్తే ఆయన కూడా నిర్దోషే కాబట్టి చచ్చిపోయేంత వరకు వీళ్ళు ఉండాలంటే. అందుకని ఈ చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మొట్టమొదటగా ఎప్పటి నుంచి పెడతారో పెట్టండి. పెడితే కనుక పాతగా మీరు ఉన్నటువంటి మీరే ముందు పోతారు. ఎందుకంటే 40 ఏళ్ళు కాంగ్రెస్ వెళ్ళింది, ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కదా, అప్పుడు మీ మీద నుంచి కూడా వర్తించాలి కదా. ఇప్పటి నుంచి ఎందుకు పెడతావు? అప్పటి నుంచి కూడా పెట్టాలి. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, ప్రతిపక్షాలని తొక్కాలి అని ఇట్లాంటి యొక్క అంశాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశంగా మనం చూడాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ జైల్లో పెడుతున్నారు. మీరు చూడండి, ఒక వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఆయనట నరేంద్ర మోడీని చంపుతా అన్నదట. 75% వికలాంగుడు సంపూర్ణ. వీల్ చైర్లకి వెళ్ళి దిగిపోలేడు ఆయన, తెలుసా? ప్రొఫెసర్ అయినా, ఒక అత్యున్నత ప్రొఫెసర్. ఆయన తీసుకుపోయి 10 ఏళ్ళు జైల్లో పెట్టింది. 10 ఏళ్ళు జైల్లో పెట్టిన తర్వాత ఆయన బయటకు రాగానే నిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేక బీపీ, షుగర్, గుండె జబ్బు, అన్ని రకాల జబ్బులు ఉండేది. ఆయన నిమ్స్ హాస్పిటల్లో చనిపోయాడు. ఆ తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా? ఆయనకి నరేంద్ర మోడీని చంపుతానది పచ్చి అబద్ధం అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఆయన ఎవరు చంపిలో చెప్పండి మీరు? ఆయన్ని ఎవరు చంపిలో చెప్పండి? 10 ఏళ్ళు అక్రమంగా నిర్బంధించిందా కేంద్ర బీజేపీ సర్కార్? సంపూర్ణ వికలాంగుని నిర్బంధించింది. ఒక వికలాంగుని నన్ను చంపేస్తాడా? కానీ ఆయన నిర్బంధించి చంపింది. స్టాన్ స్వామి అని ఒక అటవీ హక్కుల గిరిజన కార్యకర్త, ఆయన అందులోనే చనిపోయాడు. వరవర్రావులు అంటే ఆయన 86 సంవత్సరాల వృద్ధుడు, ఆయనను జైల్లో నిర్బంధించారు. అట్లాగే మీరు చూడండి, చాలామంది మేధావుల్ని, కల్బుర్గిని, దబోల్కర్ని, ఫన్సారేని, చివరికి గౌరీ లంకేష్ బెంగళూరు, ఇట్లాంటి మేధావులందరినీ చంపేసింది. ఒక 25 మంది జర్నలిస్టుని చంపింది. ఏమిటి? ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ప్రశ్నించిన ప్రతివాడు దేశద్రోహి. వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు కదా, బీజేపీలో ఉంటే పవిత్రుడు, అపోజిషన్లో ఉంటే దేశద్రోహి. కాబట్టి మీరు ఎవడన్నా మీకు ఏమైనా తప్పులుంటే మీరు దీంట్లో చేయాలని కదా. అంతకుముందు సీఎం రమేష్ లాంటి వాళ్ళు జైనైర్గా చూశారుగా మీరు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అలా జైనైర్గా. వాళ్ళు బయట అనేక అక్రమాలకు పాల్పడ్డా వీళ్ళకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా, మీకున్న అన్నీ పోతాయి, వీళ్ళకి రాగానే పవిత్రులు అయిపోతారని. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలన్నింటినీ బలి చేస్తున్నారు. మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రోద్యమం జరిగింది 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటంలో ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడింది. 1913లో హిందూ మహాసభ ఏర్పడింది. వీళ్ళెవరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టే పోరాటం అంతా దేశంలో కమ్యూనిస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ పోరాటంలో ఉంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ తరఫున నిలబడ్డారు. బ్రిటిష్ వాళ్ళ తరఫున నిలబడ్డ వాళ్ళు దేశభక్తులు అవుతారా? దేశ ప్రజల తరఫున ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు దేశభక్తులు అవుతారా? దేశభక్తులు అంటే ఎవరు కావాలి? నవ్వుతూ ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ దేశభక్తులు. మీ అందరికీ భగత్ సింగ్ చరిత్ర తెలిసి ఉంటుంది. భగత్ సింగ్ని లాహోర్ సెంట్రల్ జైలు వేస్తే వాళ్ళ తల్లి వస్తుంది. తల్లి వచ్చి, కొడుక నీకు 30 ఏళ్ళు దగ్గరికి వచ్చిన నీకు పెళ్లి చేస్తా రా కొడుక అంటే, అమ్మ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అమ్మ అంటాడు భగత్ సింగ్. అరే మా కోడలేది అని చెప్పేసారంటే, అమ్మ ఇదిగో చూడు లాహోర్ సెంట్రల్ జైలు, ఈ బ్రిటిష్ ముష్కరులు ఈ జైలుతో నాకు పెళ్లి చేశారమ్మా అని చెప్తాడు తల్లి. అంటే ఈ జైలు మీ కోడలు, నేను మీ కొడుకునమ్మా అని చెప్తాడు. అతి చిన్న ప్రాయంలోనే దేశం కోసం జైలుకి వెళ్ళాడు కదా. చివరిగా బ్రిటిష్ షాండర్స్ ఎదురుకొచ్చి ఉరికంబం ఎక్కిస్తున్నప్పుడు, నీ చివరి కోరిక కోరుకో భగత్ సింగ్ అంటే, నా చివరి కోరికైనా మొదటి కోరికైనా ఇంక్విలాబ్ జిందాబాద్ క్విట్ ఇండియా అని చెప్పేశారు అంటారు. వెళ్ళిపోండి అని చెప్పడమే కాదు, ఉరితాడు ఇక్కడికి రాగానే చిరునవ్వు నవ్వుతాడు భగత్ సింగ్. ఎందుకు నవ్వుతున్నావు భగత్ సింగ్ అంటే, ఈ నా నవ్వు, నా ప్రాణం వదిలిన తర్వాత నా దేశ ప్రజలందరూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను ఎప్పుడు నవ్వుతున్నానంటాడు. ఎంత త్యాగం! అల్లూరి సీతారామరాజు మోకాల మీద కాల్స్తే కాదురా ఇక్కడ కాల్చండి అని చెప్పేసారు. వీళ్ళు దేశభక్తులు కదా. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు దేశభక్తులు అవుతారు తప్ప స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళైతే దేశభక్తులు అవుతారు. ద్రోహం చేసిన జాబితాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉంది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది కమ్యూనిస్టులు, కాంగ్రెస్, చివరికి ముస్లిం లీగ్ కూడా పాల్గొన్నది స్వాతంత్రోద్యమం. కానీ ఎట్టి పరిస్థితులలో వీళ్ళు స్వాతంత్ర పోరాటానికి ద్రోహం చేశారు. తర్వాత ఇప్పుడు ఈ రాజ్యాంగం పనికిరాదన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసింది, ఇది పనికిరాదు అని చెప్పారు. ఎందుకు పనికిరాదన్నారు? ఎందుకు పనికిరాదన్నారంటే ఇన్ని అంశాలు ఉన్నాయి.
చట్టం ముందు అందరూ సమానలే అని ఉంది ఇందులో. మనుషులందరూ ఆడోళ్ళు తక్కువ మొగోళ్ళు ఎక్కువ అనేది లేదు. ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడు అనేది లేదు. అందరూ మనుషులే అని చెప్పింది కాబట్టి సమానం. అందుకనే దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేతకు ఉన్నటువంటి దత్తాత్రేయ హొసబలే అనేట ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగంలోకి వెళ్ళి సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తొలగించాలని చెప్పింది. అప్పుడు మేము అట్లా అనలేదని చెప్పి మరో బీజేపీ నాయకుడు అన్నారు. ఈ రాజ్యాంగాన్ని మాకు బాజాప్తకి నిజామాబాద్ ఎంపీ బీజేపీ నాయకుడు ఆయన పేరు ధర్మపురి అరవింద్ మాకు 400 సీట్లు ఇవ్వండి, బాజాప్తా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పారన్నాడు. ఇంకొక అతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి ఆయన పేరు ఆయన కూడా ఇదే మాట అన్నాడు, మాకు సీట్లు ఇవ్వండి మేము రద్దు చేస్తామని చెప్పారన్నాడు. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దీన్ని ఎందుకు తొలగించాలనుకుంటుందో గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం అంటే ఎలాంటిదంటే మీరు ఇక్కడ నిలబడ్డ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుండె ఉంటుంది. కానీ దేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి ఒక గుండె ఉంది. ఆ గుండె పేరే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అనే గుండె మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మత విశ్వాసాల్ని కుల విశ్వాసాల్ని ఈ రాజకీయాలతో నిమిత్తం ఉండకూడదు. వాటిని పర్సనల్, అది వ్యక్తిగత విశ్వాసము. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మతం వ్యక్తిగత విశ్వాసం ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ మతతత్వం అంటే మతతత్వం కాడికి వస్తుంది. మతతత్వం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మూషం రమేష్ నేను ఇద్దరం కలిసి మేము పంచాయతీ పెట్టుకుంటాను. గుర్తుపెట్టుకోండి, నా వైపు చూడండి. ఈ మూషం రమేష్ ఏమంటాడంటే మా అమ్మ గొప్పది అంటున్నాడు ఈ రమేష్. నేను మా అమ్మ గొప్పది అంటున్నా. మేమిద్దరం పంచాయతీ పెట్టుకుంటే తెగేదనేది ఈ పంచాయతీ అవుతుందా? హిందువులు గొప్ప, ముస్లింలు గొప్ప, క్రైస్తవులు గొప్ప, హిందువులు గొప్ప అంటే ఇది తెగే పంచాయతా? తెగదు. రమేష్ వాళ్ళమ్మ రమేష్ గొప్పది, స్కైలాబ్ బాబు వాళ్ళమ్మ స్కైలాబ్ బాబు గొప్ప. మరి ఇలాంటప్పుడు ఈ పంచాయతీ ఎందుకు? ముస్లింకైనా క్రైస్తవుడికైనా హిందువుకైనా వాడు మనిషి కాబట్టి వాడికి ఆకలి అవుతుంది, వాడికి అన్నం కావాలి, వాడికి ధూపు అవుతుంది, మంచినీళ్ళు కావాలి, వాడు బతకాలంటే ఇల్లు కావాలి, వాడి పని చేసుకోవాలంటే ఉపాధి కావాలి, వాడు సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకాలంటే వాడి కొడుకు పుడితే వాడికి ఉద్యోగం రావాలి. ఇది కదా ఆలోచించాల్సింది. ఇక అక్కడ అసాదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పెడతాడు. బీజేపీకి ఎంఐఎంకు పంచాయతీ బాగుంది, ముస్లిం హిందూ కొట్లాటలైతే అని చెప్పి మీరు అనుకుంటారు. ఈయన బండి సంజయ్ తెచ్చుకుంటే ఇదే మాట్లాడతాడు. మత కొట్లాటలు పెట్టే మాటలు తప్ప వేరే మాటే మాట్లాడాడు. సిరిసిల్లలో ఈఎస్ఐ హాస్పిటల్ సంగతి ఏంటంటే మాట్లాడాడు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎవరిదంటే లక్షలాది మంది కార్మికుల యొక్క ఉపయోగపడేటువంటి సంస్థ. హాస్పిటల్ అంటే మనందరి ఆరోగ్యాల కార్మికులది. దాని గురించి బండి సంజయ్ మాట్లాడిన దాఖలాలు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? కార్మికుల కనీస వేతనం గురించి సిరిసిల్లకు వచ్చి ఎందుకు మాట్లాడు? మీరు అడుగుతలేరు ఎందుకు అడగరు మీరు? అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విద్వేషాల మాటున దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, కొట్లాటలు పెట్టాలి, ప్రజలు ఐక్యంగా ఉండకూడదు, మా దోపిడిని ప్రశ్నించొద్దు, ఆదాని అంబానీ మీదకి తిరుగుబాటు చేయొద్దు, వీళ్ళు మాత్రమే కుమిలి సావాలి అనేటువంటిది ఉంటుంది. అందుకనే అసాదుద్దీన్ ఓవైసీకి ఆదాని అంబానీలకి అట్లాగే అమిత్ షాలకి నరేంద్ర మోడీలకు మధ్యలో వైరుధ్యం లేదు. మీరు సిబిఐ ఈడీ ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి, రాజ్యాంగం చేత స్వతంత్రంగా ఏర్పాటు చేసిన సంస్థలు. ఎప్పుడన్నా అసాదుద్దీన్ ఓవైసీ ఇంటి మీద సిబిఐ దాడులు జరిగినాయా? ఈడీ దాడులు జరిగినాయా? ఎందుకు జరగలేదు? మతలాభేంటి? వాళ్ళది చీకటి ఒప్పందాలు. బీజేపీ ఎంఐఏ చీకటి ఒప్పందాలు. పొద్దుందాకా కొట్లాట పెట్టుకున్నట్టుంటారు, రాత్రిపూట కలుస్తారు కదా, అట్లాంటి చీకటి ఒప్పందాలు వాళ్ళ మధ్యలో. ఎవడు ప్రత్యర్థిగా ఉంటే వాడి మీద ఈడీ దాడులన్నీ జరుగుతాయి, కానీ వాళ్ళ మీద జరగవు. ఎందుకు జరగవు? వాళ్ళ మీదనే జరగాలని నేను కోరుకోండి, కానీ వాళ్ళ మీద ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంటుంది. బయటికి చూస్తే శత్రుత్వాన్ని పెడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీకి ఓటుకు పైసలు పంచదు. మీరు త్యాగాలు చేసినటువంటి ఎమ్మెల్యేల పేరు తీయండి, మీరు త్యాగాలు చేసిన ఎమ్మెల్యేల పేర్లు తీయండి, మీరు ఎక్కడైనా చూడండి. పుంజాబ్ వచ్చి ఇల్లు లేదు, సెంటు భూమి లేదు, ఏది లేదు. 4 సార్లు భద్రాచలం ఎమ్మెల్యే సిపిఎం. ఆదర్శ పరిపాలన. ఈ మానిక్ సర్కార్ త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక సాప తప్ప ఒక ఇల్లు కిరాయి, ఆ ముఖ్యమంత్రి ఇల్లు ఖాళీ చేసింది కిరాయి. ఇంకో ఇంటికి పోతుంటే మొత్తం అంతా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చిలాట, సార్ మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు కదా, డీసీఎంలు లారీలు పెట్టి మరి ఇంకో ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోతామంటే ఆయన రిక్షా తీసుకొచ్చుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి రిక్షా తెచ్చింది. రిక్షాలో ఒక సాప, గ్యాస్ పొయ్యి ఇవన్నీ తీసుకొని పోయింది. ఒక రిక్షాలో ఖాళీ చేసింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆస్తి ఎంత అంటే తాను బతికింది కాక 2500 బ్యాంకుల అకౌంట్ ఉంది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి ఉందో చెప్పండి?
ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఈ దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రి ఒక పేరు చెప్పండి మీరు, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులే ఉంటారు. ఆదర్శ ఎమ్మెల్యేల లిస్ట్ తీయండి మీరు, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులే ఉంటారు. కుంజా బొజ్జి, సున్నం రాజయ్య, పాటూరి రామయ్య, గుమ్మడి నరసయ్య, మీరు లెక్కలు తీయండి. ఎందుకుంటారు వాళ్ళు? ప్రజల తరఫున పోట్లాడేటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాలు అంకితం చేసేటువంటి వాళ్ళు. అందుకని ఈరోజు భారత రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు అంటే భారతదేశానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు. భారతదేశానికి ఎవరితో సవాళ్ళు ఎదురవుతున్నాయంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు. అందుకే మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంటే కార్మిక హక్కుల్ని రక్షించుకోవటమే, మరొకటి కాదు అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రేపు స్థానికంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సర్పంచి నువ్వు పోటీ చేస్తావా అన్నాడు అనుకో, కాంగ్రెస్ పార్టీకి నువ్వు పోటీ చేస్తావా అంటే పార్టీ కోసం జెండా పట్టుకొని తిరిగినటువంటి వాడికి వాడి దగ్గర పోలేదనుకో, పైసలు లేవనుకో, వాడికి ఇవ్వదు. ఆ పార్టీలో వాడికి టికెట్ ఇవ్వదు. వాడి దాంట్లో ఎవరిని సంచి బరువు ఉంటే వాడికి టికెట్ ఇస్తారు. సంచి బరువు అంటే డబ్బు బాగున్నాడు, నువ్వేమి నిలబడతావు, నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి లే అంటాడు. అడిగి వాడికి సిద్ధాంతం రాద్ధాంతం ఏముండదు, డబ్బులు పెట్టి గెలవాలని చెప్పేటువంటి దాంతో వస్తారు. ఆ డబ్బులు ఎవడుకునే చూసి వారికి టికెట్ ఇస్తారు, అంతే, వేరే మార్గమే ఉంది. ఈ టైంలో డబ్బులు ఎందుకు ఇస్తారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు నేను హైదరాబాదులో బస్సు ఎక్కినాను. నేను మళ్ళీ చెప్తున్నాను, తంగలపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుంది. నేను హైదరాబాద్లో బస్సు ఎక్కాను. నాకు అవతల పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, యువతల పక్కన నరేంద్ర మోడీ గారు కూర్చున్నాడు. ఒక ముసలమ్మ, పండు ముసలమ్మ, 70-80 సంవత్సరాలు ఉంటుంది, ఆమె నిలబడ్డది. ఆమె నేను మధ్యలో కూర్చున్నాడు, యువతల పక్కన నరేంద్ర మోడీ, అవతల పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఆ పండు ముసలమ్మ సీట్ లేదు. అప్పుడు నేను కమ్యూనిస్టుని కాబట్టి నా తల్లి లాంటిదో నా అమ్మమ్మ లాంటిదో అని చెప్పి నేను లేచి నిలబడి అమ్మ కూర్చుందురా అని చెప్పి కూర్చోబెట్టాను. ఈ కూర్చోబెట్టగానే ముసలమ్మకి వెళ్ళి కిందికి పైకి కూర్చున్నాడు నరేంద్ర మోడీ. చూసి ఆమె నడుముకు ఒక సంచి ఉంది, ఆ సంచిలో 15,000 రూపాయలు ఉంది. ఈ 15,000 రూపాయల సంచిని తీసి తన సీటు కింద లాక్కున్నాడు నరేంద్ర మోడీ. లాక్కున్న తర్వాత కండక్టర్ వెనకకు పోయినాడు, ముందుకు వచ్చి టికెట్ 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 అన్నాడు. ఈ ముసలమ్మ సంచి తీసి డబ్బులు ఇద్దామని చూసేసరికి సంచి లేదు. వామ్మో నా సంచిపోయింది 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 అని ముసలమ్మ ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే కండక్టర్కి, ఈ ముసల్దారా ఒకలేని పెడతాను ఏంది, ఇక్కడనే ప్రజ్ఞాపూర్ కాడ దింపుతా, ఈ అడుగులో దింపుతా అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే వామ్మో సంచిపోయిందని ముసలి చెప్తా ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, కండక్టర్ ఇటు రావా, ఇట్రా, ఏమో నీకు తల్లి లేదా అనే, పట్టు ఆ 200 రూపాయలు అయితే నేను ఇస్తాను, పై జేబులోకి వెళ్ళి తీసి 200 ఇచ్చి ఆ 200 రూపాయలు ఎగని ముసలమ్మ, ఓ దేవుడా నరేంద్ర మోడీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కానీ నా కొడుకులాగా వచ్చి ఆదుకున్నావు కొడుక అని అమాంతం కాళ్ళ మీద పడ్డాడు. ఏమర్థమైంది మీకు? 15,000 రూపాయల సంచి కొట్టేసింది నరేంద్ర మోడీ అనేటువంటి సంగతి తెలియలేదు ముసలమ్మకి. 200 రూపాయల బస్ టికెట్ పెట్టిందే ఎరకైంది. ఇప్పుడు ఓట్లకు పైసలు ఇచ్చేటోడు అంతకింతే. వాళ్ళు ఎంత డబ్బు మీ మీద దోసుకుంటారనేది మీకు తెలియదు. మీకు ఓటుకు 1000 ఇచ్చిందా 500 ఇచ్చిందా అనేది లెక్కకు వస్తుంది. ఈ 5 ఏళ్లలో ఎంత దోచుకునేది అర్థం కాదు. ఇది ఎవడు ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. అందుకని నేనేం చెప్తున్నా అంటే, మీరు తంగలపల్లిలోనో, ఇందిరమ్మ కాలనీలోనో, లేకపోతే ఇంకా బందనపల్లిలో ఎక్కడుంటారో మీరే కార్మికులే ఎర్ర జెండా పట్టుకొని పోట్లాడండి. అక్కడ గ్రామ పంచాయతీ ఉంటే దాంట్లో దిగండి. ఆడ మున్సిపల్ కౌన్సిలర్ అయితే అక్కడ దిగండి. ఎర్ర జెండాని గెలిపించుకోండి, మీకు పోరాడే శక్తి వస్తుంది. మొత్తం కష్టజీవులు మీ తరపున వస్తుంది. నోట్లకి ఓటు నమ్ముకోకండి. నోటుకి ఓటుకు అమ్ముకోవడం అనేటువంటిది అంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. ఎంత ద్రోహం తెలుసా? నీ బిడ్డ పెళ్లి చేస్తాను అంటే ఏం చేస్తావు? ఈ పిల్లగాడు మంచోడేనా కాదా, వాడికి గుట్కా తినే అలవాటు ఉందా, లేకపోతే ఇంతకుముందే వేరే పిల్లతోటి సంబంధం ఉందా, వాడికి ఏమైనా భూమి ఉందా, ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, నా బిడ్డను మధ్య చూసుకుంటాడా, సలహా చూసుకుంటాడా అని చెప్పి ఎంక్వైరీ చేస్తావా తెలియదా? ఇంటి ముందులోని, ఇంటి వెనుకలను, అవతల ఇంటి వాళ్ళని, ఇతర ఇంటి వాళ్ళని అడుగుతావాడు కదా. ఎందుకు అడుగుతావు? నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని. నీ బిడ్డ భవిష్యత్తు కోసమే గింత ఆలోచిస్తున్న నువ్వు, మరి మీ ఊరు భవిష్యత్తు కదా, ఈ రాష్ట్రం భవిష్యత్తు కదా, మీ నియోజకవర్గం భవిష్యత్తు కదా, ఈ దేశం భవిష్యత్తు కదా. ఈ దేశం భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే ఏ రాజకీయ పార్టీ ఎవరి తరపున నిలబడుతుంది, అది మీరు ఆలోచించినంత కాలం మోసపోతాం. అందుకని మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఎర్ర జెండా ప్రతిఘాతంగా రెపరెపలాడేటట్టు చూసుకోండి. అట్లా చూసుకుంటేనే కార్మికుల హక్కులు నిలబడతాయి. ఉదాహరణకి తంగలపల్లి గ్రామ పంచాయతీ తప్ప మరా వేరే మార్గం లేదు అనేటువంటిది మీ దృష్టికి తీసుకురాల్సాను. చివరిగా ఇక్కడ చాలామంది బట్టలు వేస్తుంటారు. బట్టలో ఒకే తాను ఉంటుంది, ఆ బట్ట కలర్ వేరువేరుగా ఉంటుంది.
ఒక బట్ట కలర్లో తాను ఒకటే అయినా కలర్లు వేరుగా ఉంటుంది. గులాబీ కలర్ అయినా, కాషాయం కలర్ అయినా, 3 రంగుల కలర్ అయినా, ఏ కలర్ అయినా ఒకే తాను ముక్కలు అవన్నీ. కానీ ఎర్ర జెండా అనేటువంటిది ఆ 3 తాళ్ళ ముక్కల కంటే ప్రత్యామ్నాయంగా కష్టజీవుల తరపున నిలబడేటువంటి ఒక గొప్ప ప్రత్యామ్నాయ పార్టీ అంటే అది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాను మీరు కంటికి రెప్పలాగా, ఇంటి ఆడబిడ్డలాగా కాపాడుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీ మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణకు సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన సవాళ్ళు, మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద కైలాస్ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఒక సెమినార్ కండక్ట్ చేశారు. Incoming voice call from 1.2 end of ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. చాలా చక్కగా స్కైలాబ్ బాబు కూడా మనకు వివరించడం జరిగింది. ఎందుకు రక్షించుకోవాలి, రాజ్యాంగం యొక్క పరిరక్షణ ఎందుకు, రాజ్యాంగం ఏ సంక్షోభంలో ఉంది, ఎందుకు సంక్షోభంలో ఉంది అనే అంశం మీద చాలా చక్కగా చెప్పాడు. అందరూ విన్నారు. మరి ఏమర్థం చేసుకున్నారో అడుగుమని కూడా అన్నాడు మహేశ్వర సార్. అడుగుమని కూడా అన్నాడు. ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అని. అసలు రాజ్యాంగం సవాళ్ళను ఈరోజే ఎదుర్కొంటుందా? మీరు చెప్పారు, అరవింద్ కుమార్ గారు మాట్లాడిన మాట మీరు అందరూ యూట్యూబ్లో వినుంటారు. ఏమన్నాడు? రాజ్యాంగం మారుస్తారట అంటే అవును మారుస్తాం, మేము పెరిగి మారుస్తాం. రాజ్యాంగం మార్చడం అని చెప్పంటే సవరించడం కాదు, మారుస్తాం. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఎందుకు మార్చేయాలనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ మనకు రావాలి. కానీ ఇప్పటి వరకు రాజ్యాంగం మీద క్వశ్చన్ రావాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి అని చెప్పినారు. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని నిలబెట్టుకుంటేనే ఆ ప్రత్యామ్నాయ సంస్కృతిని కాపాడుకున్నట్టు. ధన్యవాదాలు. ఆయనే పెద్ద మేధావి, మన టీచరు. చెప్పాలనుకుంటే 2-3 గంటలైనా అన్ని సబ్జెక్టులు చెప్తాను చెప్పగలరు. కానీ మన సమయం చాలా తక్కువ కాబట్టి కొంత షార్ట్కట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా మన ఈ సెమినార్లో విజయవంతం చేసినటువంటి అందరూ ధన్యవాదాలు. మొత్తం మంచిగా పాల్గొన్నారు. కైలాస్ గారు చెప్పినట్టు కూడా రాబోయే కాలంలో మన తంగళపల్లి, మన టెక్స్టైల్ పార్క్ ఏరియా ప్రాంతంలో మనం కూడా మన కార్మిక వర్గం తరఫున, సిఐటి, సిపిఎం తరఫున మనం కూడా అక్కడ ఎన్నికల్లో, రాబోయే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మనం కూడా పోటీలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా పోటీలో ఉంటాం. కాబట్టి కార్మిక వర్గం గురించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. అందుకు కూడా మనం అందరూ సిద్ధంగా ఉంటామని, ఆ విధంగా మీరైతే ఏ రకంగా చెప్పినా ఆ రకంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా మనం చాలా హామీ ఇస్తాను. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ సంబంధించిన దానికి పూజలు శంకరన్న సమస్యల సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడి సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర సభ్యులు కైలాస్ బాబు గారికి, మా టెక్స్టైల్ పార్క్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ మూసం రమేష్ గారికి, అట్లాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి, మా టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేము ఇప్పుడు వారం రోజుల నుంచి టెక్స్టైల్ పార్క్లో గవర్నమెంట్ ఆర్డర్స్కి సంబంధించి కూలీగా చూస్తే ముందుగా వ్యవహరిస్తున్నటువంటి మా యజమానుల మీద మేము వారం రోజులు స్ట్రైక్లో ఉన్నాం. కాబట్టి మాకు శ్రమంతంగా కూలీలు ఇవ్వకుండా ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మరి మేము వారం రోజులు రోడ్ల పనులు పెట్టుకొని ఈరోజు ఈ సమ్మెలో భాగంగా ఉన్నాము. కాబట్టి మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మన కైలాస్ బాబు గారికి మన టెక్స్టైల్ పార్క్ తరఫున వారికి కూడా
మా వేదపడలో ఇస్తున్నాను. అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులకు మా సమస్యలు తెలియజేసి పరిష్కరించవలసిందిగా వారిని కోరడం. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జిందాబాద్ జిందాబాద్ సీఎం జిందాబాద్. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు తక్షణమే చర్చలు జరిపి ఈ సమ్మెను ఆ కూలీ ధరలు పెంచి తక్షణమే జరిపింపజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ వల్ల పోతే మాకు కోరికలు లేవు, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఎదుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర సిఐటి నాయకులతో చర్చించి అదేవిధంగా లేబర్ కమిషన్తో కూడా మాట్లాడి ఈ పవర్ గ్రూప్ దగ్గర ఉన్నటువంటి మినిస్టర్టువంటి మంత్రి జిల్లా నాగేశ్వరరావు గారి గురించి కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీతో పాటు ఎడలేక సిపిఎం పార్టీ ఉంటుంది. అయితే ఎవరికో మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మీరు అనుకోకూడదు. మీరు పోరాటంలో ఉండాలి, సమ్మెలో ఉండాలి. సమ్మె మాత్రమే మీ హక్కులు పరిష్కరిస్తుంది. అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరో పరిష్కరించేటువంటి సమస్యగా ఉండదు. మీరు సమ్మెలో ఉంటే మీ దగ్గరికి పాలకులు వస్తారు, మీరు వ్యక్తులుగా ఉంటే మీరు పాలకుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సమ్మెలో సంఘటితంగా ఉండండి. ఖచ్చితంగా పాలక వర్గాలను తరలించుకొని మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని సిపిఎం పార్టీ మీకు అండదండగా ఉండదండగా నిలబడుతుంది. హక్కులు పరిష్కరించేంత వరకు మీ అండదండగా సిపిఎం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.